ఓ మంచి ఫుడ్ తినాలంటే ఇక్కడ మంచిగా రాసి పెట్టి ఉండాలి. అదే ఇక్కడ మంచిగా రాసి పెట్టిన ఫుడ్ మనం మంచిగా తిని ఉంటే ఆ తిన్న ఫుడ్ ని మంచిగా వర్ణించాలంటే మనలో ఒక నన్నయ్య అనేది బయటికి రావాలి ఆ వర్ణించడానికి. అలాగే వచ్చేసిందే కవోర్ హిల్స్ మాదాపూర్ ఫేస్ 2 లో ఉన్న నన్నయ్య రెస్టారెంట్ కి వచ్చేసాం. ఈ నన్నయ్య రెస్టారెంట్ అనేది ఎంత స్పెషాలిటీ అంటే ఇక్కడ చెట్ల మధ్యలో మంచిగా ఎన్విరాన్మెంట్ లో మధ్యలో పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నన్నయ్య రెస్టారెంట్ అనేది అది కూడా ఒక వండర్ఫుల్ స్టన్నింగ్ కాంబోస్ తో, అలాంటి స్టన్నింగ్ కాంబోస్ కోసమే అతి తక్కువ టైంలో వీళ్ళు మంచిగా కస్టమర్స్ అనేది గ్రాస్ప్ చేసుకున్నారు. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ సిట్టింగ్ తో మంచి ప్లెజెంట్ అంబియన్స్ తో ఇండోర్ సిట్టింగ్ ఉంది, అలాగే అవుట్డోర్ సిట్టింగ్ కూడా అవైలబుల్ ఉంది. మనకి రెండు ట్రై చేసేద్దాం, రెండిట్లే బాగా వాడే అలాంటి సరికొత్త ఎక్స్పీరియన్స్ ని మీకు ఇవాళ అందించడం కోసం వచ్చేసాం. ఇంకెందుకు లేటు ఏ హై ఎన్నో హోటల్ ఎన్నో రుచులు అవి మీ దరి చేసే మా ఇబ్రైట్మే మన రైట్ రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాం అన్నయ్యకి, వెళ్ళిపోదాం, ట్రై చేసేద్దాం, రివ్యూ చెప్పేస్తాను. ఇక్కడ ఈ ఇంటీరియర్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే చాలా కౌంటర్స్ ఉన్నాయి. ఏ డిష్ కా డిష్ కి సపరేట్ కౌంటర్. 170 కాంబో తీసుకుందాం అనుకుంటున్నాను. అందులో 3 రైసెస్ అండ్ ఒక ఆలు ఫ్రై అనేది వస్తుంది అనమాట. అది బెస్ట్ అనిపించింది నాకు, సో అది చూసేసుకుందాము. సో అక్కడ లైన్ లో ఎందుకు దండగా, ఇక్కడ డిజిటల్ పేమెంట్ అనేది ఉండగా, సో ఈ డిజిటల్ పేమెంట్స్ లో నేను డైరెక్ట్ ఇక్కడ చేసేసుకుంటున్నాను. కాంబోస్ కి వెళ్ళిపోదాము. ఏవైతే కాంబోస్ ఉంటాయో అవి ట్రై చేసేద్దాం. ఇక్కడ భోజనం, ఇక్కడ కాంబో 3 అన్నమాట. ఈ కాంబో 3 లో ఆవకాయ ముద్దపప్పు ఉంది, సాంబార్ రైస్ ఉంది, పెరుగన్నం ఉంది. ఇట్లా ఎనీ 3 ఐటమ్స్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆవకాయ ముద్దపప్పు అన్న ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గీ మ్యాంగో పప్పు రైస్, గీ గోంగూర, ఈ 3 ట్రై చేద్దాం అనుకుంటున్నాను 170 రూపీస్ కి. సో ఇక్కడ ఎవరైనా స్కాన్ చేసి పేమెంట్ చేసేస్తే తినేద్దాం. మనకి భోజనం టైంకి వచ్చా అన్నమాట. ఇక్కడ భోజనం కాంబోస్ అనేది నేను ఆల్రెడీ చెప్పినట్టే కాంబోస్ అయితే చాలా బాగుంటాయి. ఎనీ 3 ప్రీమిక్స్ రైస్ ని మనం పిక్ చేసుకొని కామన్ గా మనకి ఆలు కర్రీ అనేది వస్తుంది. ముద్దపప్పు ఆవకాయ తీసుకున్నాను, మామిడికాయ పప్పు అన్నం తీసుకున్నాను అండ్ గోంగూర రైస్. ఇవి జనరల్ గా మనకి తక్కువ దొరుకుతాయి కాబట్టి ఏదైనా రెస్టారెంట్స్ లో ఇవి 3 తీసుకున్నాను. కాంబో మొత్తం నాకు 170 రూపీస్ అనేది పడింది. 3 ప్రీమిక్స్ రైస్ అన్నమాట. అంటే ఆల్రెడీ వీళ్ళే కలిపేసేసి రెడీగా ఉంచుతారు. ఆవకాయ ముద్దపప్పుని ట్రై చేయబోతున్నాను. ఇది కాస్తంత ఆలు ఫ్రై అనేది దీని మీద వేసుకున్నాం. ప్రతి బయటికి ఇట్లా వేసుకొని తింటే భలే ఉంటది. మనకి ఒక బ్రాహ్మణ భోజనంలో టేస్ట్ చేస్తే ఎలా అయితే ఉంటుందో అంత బాగుంది. ఎందుకంటే కంప్లీట్ గా ప్యూర్ ఘీ వాడారు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే కామన్ గా ఇంగువ వేశారు. చాలా చాలా బాగుంది. అండ్ దానికి మధ్యలో క్రిస్పీగా ఈ ఆలు అన్నమాట. చాలా చాలా బాగుంది. ఎప్పుడో రేర్ గా తింటాం ఈ కాంబినేషన్స్ అనేది. మామిడికాయ పప్పన్నం ఇప్పటికి కూడా ఇక్కడ మామిడికాయ దొరుకుతుంది. అది కూడా మామిడికాయ పప్పన్నం 3 మిక్స్ రైస్ చాలా బాగుంది. మామిడికాయ పప్పు అన్నం ఇది ఎక్కువ సీజన్స్ కే దొరుకుతుంది, కానీ ఇక్కడ సీజన్ అయిపోయినా కానీ వీళ్ళు ఇక్కడ వేస్తున్నారు. ఈ మామిడికాయని పప్పు అన్నాన్ని కాంబినేషన్ అయితే బాగుంది. దాని తోడు ఈ ఆలు ఫ్రై అనమాట. ఈ ఆలు ఫ్రై ని సగం చూస్తుంటేనే నోరూరుతుంది. కానీ ఇక్కడ ఈ 2 కాంబినేషన్స్ అయితే క్రేజీ అనమాట. ఇక్కడ మెనూను కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రాపర్ గా చూసి డిజైన్ చేశారు. మామిడికాయ అంటే పప్పన్నం అంటే ఆబ్వియస్ గా ఎవర్ గ్రీన్, పులుపుగా ఉండి నెయ్యి ఫ్లేవర్ తో, దాని తోడు ఈ ఆలు ఫ్రై. మాదాపూర్ లోనే చాలా రెస్టారెంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ దీన్ని ఎందుకు ప్రిఫర్ చేయాలి ఈ రెస్టారెంట్ అంటే, సో ఈ ఐటీ కారిడార్ లో వాళ్ళకి ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగా మిస్ అవుతారు చాలా మంది. సో ఈ కాంబినేషన్స్ ని మళ్ళీ తీసుకురావడం కోసం వీళ్ళు ఇక్కడ దీన్ని మెనూ అనేది డిజైన్ చేశారు. కాంబోస్ చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు కొంతమంది 150 రూపీస్ కదా అదేం తక్కువ ప్రైస్ అని. కందిపప్పు ఎంత రేట్ ఉంది, రైస్ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఇంకా వెజిటేబుల్స్ దాన్ని ప్రిపరేషన్ చేయడానికి ఇవన్నీ ఎంత ప్రైజెస్ ఉన్నాయి. సో నాకైతే పర్వాలేదు. ఇప్పుడున్న ప్రైజెస్ లో మంచి టేస్ట్ అనేది ఇంపార్టెంట్, ప్రైజెస్ అనేది ఎంత కాదు. సో అందుకు ఈ ప్లెజెంట్ అంబియన్స్ తో అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఈ ఏరియాలో మంచిగా అందరికి సర్వ్ చేయాలనే ఇంటెన్షన్ తో బాగుంది ఈ కాన్సెప్ట్. సో అందుకు ఈ నన్నయ్య రెస్టారెంట్ అనేది పెట్టారు.
ఫైనల్ గా అట్ లాస్ట్ గోంగూర రైస్ అన్నమాట. ఆనియన్స్ మాత్రం మంచిగా దట్టంగా పెట్టించారు. గోంగూర రైస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇందులో కూడా మనకి నెయ్యి అనేది వేశారు. ఈ గోంగూర రైస్ ని చాలా తక్కువ అంచనా వేసాను నేను ఫస్ట్, కాంబినేషన్స్ బాగుంటాయి కదా అని. కానీ ఇది కూడా ఏ మాత్రం తీసుకోలేదు, చాలా చాలా బాగుంది. గోంగూరని ఎవరైతే తక్కువ ప్రిఫర్ చేస్తారో ఈ రైస్ తినండి, మీ మైండ్ లో డిసిషన్ అనేది చేంజ్ చేసుకుంటారు. ఈ ఆనియన్స్ అనేది తగులుతూ చాలా చాలా బాగుంది. రైస్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఒక ఫిల్టర్ కాఫీ తీసుకోవాలి. ఇట్లాంటి ప్లేస్ లోకి వస్తే ఫిల్టర్ కాఫీ అనేది కంపల్సరీ తాగాలి, లేకపోతే ఏదో తెలియని వెళుతుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి 35 రూపీస్. 3 ఏవైతే ప్రీమిక్స్ రైస్ తో కాంబోస్ నేను ట్రై చేశానో ఆ కాంబో అనేది చాలా చాలా బాగుంది. ఎక్కువ ఎవరైతే స్పైసీ ఫుడ్స్ కి బ్రేక్ ఇచ్చి మంచి హోమ్లీ ఫుడ్ ని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు హ్యాపీగా వచ్చేయచ్చు. మంచి ఫైన్ డైనింగ్ తో ప్లెజెంట్ గా ఉంది అంబియన్స్ అయితే. ఈ నన్నయ్య రెస్టారెంట్ తో నా రోజు అయితే అలా గడిచిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ టీమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.